శరణ్య, నీకు పెళ్లి కావాలే? పెళ్లి బాసకంతే తీయమంటున్నానా? హోసే రాక్షసి, నీ పెళ్లికి వాడాల్సింది పసుపు కుంకుమలు కాదే, బూడిద బొగ్గులు. శరణ్యం, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ పెళ్లి నేను ఇష్టపడి చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటారండి? భార్యని ఒకదాన్ని నేను మీ జీవితంలో ఉండగా ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళ్ళు ఎలా కడతారు మీరు? నాకు ఇంకా విడాకులు ఇవ్వలేదు, అది గుర్తు పెట్టుకోండి. నా మెడలో ఈ పసుపు తాడుని ఉరితాడుని చేసి నా స్థానంలో మరొక అమ్మాయిని తీసుకొస్తానంటే ఎలా ఒప్పుకుంటాను? జరగనివ్వను. ఈ పెళ్లి నేను బతికుండగా జరగనివ్వను. ఇప్పుడు దీన్ని చంపైనా సరే మీ జీవితంలోకి దీన్ని రానివ్వకుండా చేసి నేను జైలుకైనా వెళ్తాను. రే, ఎక్కడ చచ్చారా? త్వరగా రండి. దీన్ని పట్టుకెళ్ళి రూమ్ లో పడేయండి. రే, వదలండి రా, దీన్ని చంపేస్తాను. ఏమండి, మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి, నా మాట వినండి. ఏది తప్పో ఏది రైటో మాకు బాగా తెలుసు. తీసుకువెళ్ళండి. వదలండి రా. ఏమండి, వదలండి. ఏమండి, నా మాట వినండి. ఇది తప్పండి. భార్య ఉండగా ఇంకొక పెళ్లి చేసుకోకూడదండి. నా మాట వినండి ప్లీజ్. అత్తయ్య గారు బాధపడతారు, మన కుటుంబం పరువు పోతుంది. ఏమండి, ప్లీజ్ అండి. తల్లి, ఏంటి తల్లి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నీ సన్నిధిలో ఇంత ఘోరం జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావమ్మా? నా పసుపు కుంకాల్ని ఇంకొక అమ్మాయి పంచుకుంటూ ఉంటే ఎలా సహిస్తున్నావు తల్లి? ఆ రోజు దక్ష యజ్ఞంలో మీ నాన్న నీ భర్తని హేళన చేస్తుంటేనే శరీర త్యాగం చేసావు కదా నువ్వు. మరి అలాంటిది నా కళ్ళ ముందే నా భర్త ఇంకొకరి మెడలో తాళి కడుతుంటే నేనేం చేయాలో చెప్పు తల్లి. పంచభూతాల సాక్షిగా నా మెడలో పడిన ఈ తాళి బొట్టుకు విలువ లేదా? అగ్ని సాక్షిగా తాళి కట్టి సప్తపది తొక్కి ఈ బంధానికి అసలు ప్రాముఖ్యతే లేదా? దీనికి వేసిన బ్రహ్మముడి ఒత్తి చిక్కుముడులేనా తల్లి? చెప్పు తల్లి, చెప్పు 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 చెప్పు.
చేస్తావో నాకు తెలీదు. ఈ తాళి బంధం అంత గొప్పదే అయితే ఇప్పుడు ఈ పెళ్లి ఆపించు. ఆది దంపతులుగా పేరు సంపాదించుకోవడం కాదు, ఈ అభాగ్యురాలిని, ఈ నిస్సహాయురాలిని ఆదుకుని ఆ మాట నిజమని నిరూపించు. గాలి, నీరు, నింగి, నేల, నిప్పు అనే ఈ పంచభూతాలు అబద్ధం కాదు, వాటి సాక్ష్యానికి విలువ ఉందని ఈ ప్రపంచానికి చాటి చెప్పు. నువ్వు నిజంగా అర్ధనారీశ్వరివే అయితే, భార్యగా ఒక భర్త విలువ నీకు తెలిసిన దానివే అయితే, పంచభూతాలని, అష్టదిక్పాలకులని కదిలించి మా అత్తయ్య గారిని ఇక్కడికి రప్పించి నీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపించు.